ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ ఆడపడుచు. ఏమే కావ్య, ఆ గిన్నెల మూత ఇంకా ఎప్పుడు ఆపేది? తెల్లారి గంటవుతుంది, ఇంకా పెరట్లోనే ఏడుస్తున్నావా? ఇయాల మా అమ్మాయి శ్రావణి వస్తుందని చెప్పానా లేదా? అయిపోవచ్చిందత్తమ్మా, 2 గ్లాసులున్నాయంతే. గారెల పిండి కూడా రుబ్బి పెట్టాను. గారెలొకటేనా? మా శ్రావణికి బూరెలంటే ప్రాణం, ఆ మాత్రం తెలీదా? కొత్త కోడలువని ఊరుకుంటున్నా కాని లేకపోతేనా? సరేగాని ఆ కార్తిక్ గాడేడి? ఏంటే అమ్మా పొద్దున్నే ఆ గోల? అక్క బస్సు 9 గంటలకు కదా. 9 గంటలకైతే నువ్వు 10 గంటలకు పోతావట్రా బస్టాండ్కి? ఆడపిల్ల, అందులోనూ ఆడపడుచు పుట్టింటికి వస్తుందంటే ఊరి పొలిమేర దాకా వెళ్లి ఎదుర్కోవాలి. అది మర్యాద. పోయి బండితి. ఏవండి, వెళ్లేటప్పుడు ఆ సంతలో కాస్త మల్లెపూలు తీసుకురండి. ఆడపడుచుగారు వస్తున్నారు కదా, తలలో పెట్టుకుంటారు. ఓహో, ఎంత ప్రేమే నీకు మీ ఆడపడుచు మీద. ఆ పూలేదో నువ్వు పెట్టుకోడానికి అని నాకు తెలియదులే. సర్లేరా కార్తీక్, కోడలు చెప్పింది కదా, ఓ మూర మల్లెపూలు కూడా తెచ్చిపడి. కార్తీక్ ఆటో మాట్లాడుకొని ఎదురు చూస్తూ ఉంటాడు. పట్నం బస్సు వచ్చి ఆగుతుంది. అందులోంచి శ్రావణి, ఆమె భర్త దిగుతారు. లగేజీ దించడానికే 5 నిమిషాలు పడుతుంది. అక్క, బావుగారు రండి రండి. ప్రయాణం బాగుందా? ఏం బాగుండడంరా, ఆ బస్సులో ఒక్కటే జనం. ఆ డ్రైవర్ గాడు గుంతల్లో బస్సుని ఎగరేసి కొట్టాడు. నా నడుము విరిగిపోయింది. ఏసీ కారు పంపించమంటే బస్సులో రమ్మన్నావు. ఇదేనా పుట్టింటి మర్యాద? పోనీలేవే శ్రావణి, ఏదో పండక్కి సరదాగా వచ్చాం కదా. హాయ్రా కార్తీక్, బాగున్నారా అమ్మా నాన్న? బాగున్నారు బావుగారు. అమ్మ అయితే ఉదయం నుంచి నీకోసం వంటలు చేస్తూనే ఉందక్క. అమ్మ చేస్తుందిలే కాని ఆ కొత్త కొడలు చేస్తోందా, లేక మహారాణిలా కూర్చుందా? చచా, కావ్య చాలా మంచిదక్క. పొద్దున్నే లేచి నీకోసం గారెలు, బూరెలు పిండి రుబ్బింది. మల్లెపూలు కూడా తెమ్మంది. నటించమంటే బాగా నటిస్తారులే ఈ కాలం కోడళ్ళు. సరే పద. అందరూ ఆటో ఎక్కుతారు. ఆటో ఇంటివైపు బయలుదేరుతుంది. శ్రావణి దిగగానే ఇల్లంతా కలియ చూస్తుంది. అబ్బా, ఎండ మండిపోతుంది. ఏది మా అమ్మ? అమ్మా, సుజాతమ్మా! వచ్చేసా తల్లి. అమ్మో, నా బంగారు తల్లొచ్చింది. ఎంత చిక్కిపోయావే! ఆ పట్నంలో ఏం తింటున్నావో ఏంటో. ఏం తింటాంలే అమ్మా, అంతా ఆఫీస్ గొడవలు. అది సరే కాని ఇదేనా నీ కోడలు? నమస్కారమండి, నేను కావ్యని. నమస్కారాలు తర్వాత కాని ముందు గ్లాస్ మంచినీళ్ళు ఏడవ్వా? గొంతు ఎండిపోతుంది ఇక్కడ. ఆయన ఈ చీరేంటి పాతకాలం డిజైన్లాగా? మా తమ్ముడు కొత్త చీరలేమి కొనలేదా పెళ్ళికొడుకయ్యాక? ఇది మా అమ్మగారు పెట్టిన చీరండి. ఓహో, పుట్టింటి చీరా? అందుకే అంత మురిసిపోతున్నావా? రేపు పండక్కి మా తమ్ముడు పట్టుచీర కొంటాళ్లే, అప్పుడు కట్టుకో, మనిషిలా ఉంటావు. అక్క, వచ్చింది ఇప్పుడే కదా, అప్పుడే మొదలుపెట్టావా? పాపం అది అమాయకురాలు. నోర్ముయిరా, పెళ్ళం రాగానే అక్క మీద ఎగిరెగిరి పడుతున్నావు. అమ్మా, చూసావా వీణ్ణి? అప్పుడే కోడల్మాయలో పడిపోయాడు. వాడంతే లేవే. నువ్వు లోపలికిరా, వేడివేడి గారెలు బూరెలు చేయించా, తిందుగాని. ఏమే కావ్య, ఆ సంచులు లోపల పెట్టవే, చూస్తున్నావు? కావ్య కష్టపడి ఆ సంచులు మోస్తుంటే శ్రావణి దర్జాగా లోపలికి నడుస్తుంది. మధ్యాహ్నం అందరూ భోజనానికి కూర్చుంటారు. కావ్య వడ్డిస్తూ ఉంటుంది. శ్రావణి విస్తరి ముందు కూర్చొని కూరలు పరీక్షిస్తూ ఉంటుంది. థు, ఇదేం కూరమ్మా? ఉప్పుందా లేదా అసలు? అయ్యో, వేశానండి. వేశావా? ఎక్కడ వేశావు? సముద్రంలోనా? కూరలో అయితే లేదు. అమ్మా, నీ చేతి వంట తిని ఎన్ని రోజులైందో అని ఆశగా వస్తే ఈ చప్పని కూరలు పెడుతున్నావా? ఏమే కోడలా, ఉప్పు సరిగ్గా చూడవే. మా శ్రావణికి ఘాటుగా ఉండాలి. అత్తమ్మా, ఉప్పు సరిగ్గానే ఉంది. ఆయన తింటున్నారు కదా. చూసావా అమ్మా, నేనబద్ధం చెప్తున్నానా? మీ వాడు ఎలాగూ నోరు మెదపడు, వాడికి గడ్డి పెట్టినా తింటాడు. నేను అలా కాదు, నాకు రాజభోగం కావాలి. పుట్టింటికొచ్చింది పస్తలుండడానికి కాదు.
అక్కా, ఎందుకే చిన్నదానికి అంత రాద్ధాంతం చేస్తావు? కాస్త ఉప్పు కలుపుకుంటే పోలా? ఓహో, ఇప్పుడు నాకు ఎదురు జవాబులా? సరే, నేను తినను. ఈ ఇంట్లో నాకు విలువ లేనప్పుడు ఈ కూడెందుకు? శ్రావణి, శ్రావణి, ఆగు తల్లి. నీవల్లేనే ఇదంతా. దాన్ని ఏదో ఒకటి అని ఏడిపించకపోతే నీకు నిద్రపట్టదా? వెళ్ళు, వెళ్ళి బ్రతిమలాడి తీసుకురాపో. దానికి కోపం తగ్గే వరకు నువ్వన్న ముట్టడానికి వీల్లేదు. నా తప్పేముందత్తమ్మా? నోరు మూసి వెళ్ళన్నాను కదా. ఆడపడుచలిగితే ఇంటికి అరిష్టం. పో. పాపం, కావ్య ఆడపడుచుని బ్రతిమిలాడి ఇంట్లోకి తీసుకొచ్చింది. మధ్యాహ్నం 3 గంటలు. శ్రావణి పడక గదిలో అలిగి కూర్చొని ఉంటుంది. కావ్య చేతిలో మజ్జిగ గ్లాసు పట్టుకొని భయంగా లోపలికి వెళ్తుంది. వదినగారు, వదినగారు, ఎందుకొచ్చావే మళ్ళీ? నీ మొహం చూస్తేనే మంటెత్తుతోంది. వెళ్ళిక్కడ్నుంచి. అది కాదండి, మధ్యాహ్నం ఎండలో వచ్చారు. అన్నం కూడా తినలేదు. కనీసం ఈ చల్లని మజ్జిగైనా తాగండి. అత్తయ్యగారు చాలా బాధపడుతున్నారు. మీరేమో ఇలా పస్తులుంటే మాకు ముద్ద దిగట్లేదండి. మీ అత్తయ్య బాధపడితే నాకేంటి? నువ్వు చేసిన అవమానం పోతుందా? అయినా ఆ కూరలో ఉప్పు లేదని చెప్తే ఎదురు జవాబులు చెప్తావా? కొత్త కోడల్వి అణిగిమణిగి ఉండాలి కాని ఆడపడుచు మీద పెత్తనం చేస్తావా? అయ్యో, లేదండి, నాకంత ధైర్యం ఎక్కడిది? ఏదో పొరపాటు జరిగింది, క్షమించండి. నా తప్పుంటే మన్నించండి. దయచేసి వచ్చి 2 ముద్దలు తినండి. మీరు తినకపోతే ఇంట్లో ఎవ్వరూ తినలేదు తెలుసా? వద్దు, నాకేమొద్దు. ఎవ్వరూ తినకపోతే నాకేంటి? పస్తులుండి చావండి. నా విలువేంటో అప్పుడైనా తెలుస్తుంది. నాకు రావాల్సిన మర్యాద, జరగాల్సిన సత్కారం జరిగేదాకా నేనీ గది దాటి బయటకు రాను. నా కళ్ల ముందు నుంచి పో. ఏడుస్తూ బయటకు వెళ్ళిపోతుంది. శ్రావణి మాత్రం పంతం విడవకుండా అలాగే గంభీరంగా కూర్చుంటుంది. సాయంత్రం శ్రావణి అరుగు మీద కూర్చునుంటుంది. కార్తీక్ బజార్ నుంచి కొత్త చీరలు తెస్తాడు. అక్కా, ఇదిగో పండక్కి నీకోసం కొత్త పట్టు చీర తెచ్చా. ఉదయం గొడవ మర్చిపోవే. నీకోసం స్పెషల్గా పట్నం షాప్ నుంచి తెప్పించా. ఈదా? ఈ రంగు నా మొహానికి సెట్ అవుతుందారా? ఆ పక్కనున్న ఎర్ర చీర ఎవరిది? అది మెరిసిపోతుంది. అది అది కావ్యకి తను ఎర్ర రంగు ఇష్టమని చెప్పింది. ఇది బాగుంది, ఇది నాకివ్వు. ఆ ముసలి రంగు చీర నీ పెళ్ళానికివ్వు. ఎలాగూ అది వంటింట్లోనే ఉంటుంది కదా, దానికి పట్టు చీరలెందుకు? అది కాదండి, ఆ ఎర్ర రంగంటే నాకు చాలా ఇష్టం. ఆయన నాకోసం ప్రత్యేకంగా తెచ్చారు. ప్లీజ్ వదినగారు. చూసావా కార్తీక్, చీర కోసం నాతో పేచి పెట్టుకుంటోంది. ఆడపడుచు కోరితే ఆస్తులే రాసిచ్చారు చరిత్రలో. ఈవిడగారు ఒక్క చీర ఇవ్వడానికి ఏడుస్తోంది. నా మీద గౌరవం ఉంటే ఈ చీర నాకే ఇవ్వాలి. ఏమే కావ్య, చిన్నదాన్వి పెద్దదాన్వి ఇవ్వలేవా? అదేది అడిగితే అదివ్వాలి. అదే కదా ఆడపడుచు కట్నమంటే. ఇచ్చేయ్, గొడవ పెంచకు. తీసుకోండి వదినగారు, మీ సంతోషమే నాకు ముఖ్యం. అది అలారా దారికి. ఇప్పుడే వెళ్ళి కట్టుకొస్తాను. ఈ ఊరంతా చూసి కుళ్ళుకోవాలి. రాత్రి సమయం. శ్రావణి ఆ ఎర్ర చీర కట్టుకుని మురిసిపోతుంటుంది. అప్పుడే ఆమె భర్త వస్తాడు. ఏమే శ్రావణి, ఎంతసేపు ఆ అద్దంలో? పండుగ అయిపోయింది. రేపు ఉదయాన్నే మనం బయలుదేరాలి. సర్దుకో. అప్పుడేనా? ఇంకో 2 రోజులుందామండి. ఇక్కడ రాజభోగం బాగానే ఉంది. ఆ కోడలు పిల్ల చేత పనంతా చేయించుకుంటున్నా. ఇంతలో కావ్య కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. అందరూ కంగారు పడతారు. కావ్య, ఏమైంది? కావ్య! ఏమే, లే. ఏమైందే? పొద్దున్నుంచేం తినలేదు కదా, కళ్ళు తిరిగినట్టున్నాయి. ఏంటి, తినలేదా? నేను మధ్యాహ్నం కోపంతో లేచిపోతే తర్వాత మీరు తినలేదా? నువ్వు తినకుండా మేమేలా తింటాం తల్లి? మేమంతా నీకోసం ఎదురు చూస్తూనే ఉన్నాం. కావ్య అయితే వంటగది వైపు కూడా చూడలేదు. నీకు భయపడి పస్తులుంది. ఏమే పిచ్చిదానా, నేనేదో కోపంలో అలిగితే నువ్వు పస్తులుంటావా? నా మీద అంత ప్రేముందా నీకు? లే తల్లి, లే. మీరు
మా ఇంటి ఆడపడుచండి. మీరు ఆకలితో ఉంటే మా కడుపెలా నిండుతుంది? మీరు తిట్టినా కొట్టినా మాకు మీరే ముఖ్యం. మీరు తిన్నారా వదిన గారు? ఛ, నేనింత పాపాత్మురాల్ని. పొద్దున్నుంచి నిన్ను నానా మాటలన్నాను. ఉప్పు లేదని అరిచాను. చీర లాక్కున్నాను. అన్నం ప్లేట్ విసిరి కొట్టాను. అయినా ఒక్క మాట అనలేదు కదే. నువ్వు మనిషివి కాదే, దేవతవి. నన్ను క్షమించు కావ్యా. అక్క, ఇప్పటికైనా అర్థమైందా కావ్య మంచితనం? అర్థమైందిరా. ఈ చీర నీదే. ఇది నీ మనసంత అందంగా ఉంది. నాకెందుకులే ఈ ఆర్భాటాలు. అమ్మా, నాకు ఆకలేస్తుంది. కానీ నేను తినను. నా మరదలు తినిపిస్తేనే తింటాను. పదండి వదిన గారు, ఇద్దరం కలిసి తిందాం. సుజాత, కార్తీక్ ఆనందంగా చూస్తుంటారు. శ్రావణి, కావ్య ఒకే కంచంలో తింటుండగా కథ సుఖాంతమవుతుంది.